హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే శ్రావణ మాసం వస్తుంది కదా. సో మా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. మాతో పాటు మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా చూసేయండి. ప్రస్తుతానికైతే మా అత్త ముందు దోశలకు చట్నీ చేస్తుంది. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇలా ఉంది. అది ఇంకా క్లీన్ చేయలేదు, ఇది చేసాము. ఇంకా పైన సమ్ సైడ్ ఇంకా ఈ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. ఆ బ్యాగ్స్ అవి మొత్తం క్లీన్ చేయాలి. సో ఈ రూమ్ అయితే ఇలా ఉంది. బుజ్జమ్మ అయితే రెడీ కాకుండా ఏడుస్తూ ఉంది. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మా సర్దడం అయితే ఇలా ఉంది. ఏది ఎక్కడి నుంచి ఎలా సర్దాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత చిన్న ఇంట్లో అన్నీ అలా సెట్ చేసాం కాబట్టి ఏవి ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే చీరలు ఎక్కడ ఉన్నాయి మొత్తం అవన్నీ తీసి సూట్ కేసులో పెట్టి పైన పెట్టడానికే సర్దుతున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ కింద బట్టల సర్దడం అయితే అయిపోయింది. పైకి ఎక్కడానికి నేనైతే పెద్ద సాహసమే చేసా, గస్ వస్తుంది. ఇంకా ఇట్లా మొత్తం క్లీన్ చేయాలి. అది చూపించాం. ఇట్లా మొత్తం క్లీన్ చేయాలి. వీడియోగ్రాఫర్ మా అత్తే కొంచెం అడ్జస్ట్ కాండి. ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఇది మొత్తం క్లీన్ చేసినాక చూపిస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అక్కడైతే అయిపోయింది. దేవుడు రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కిచెన్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఈ మొత్తం బూజు తిరిగి ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఇది మొత్తం క్లీన్ చేయించిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎంత గలీజుందో చూడండి. ఫ్రెండ్స్, మొత్తం పైన తీసిన తర్వాత అయితే ఇలా ఉంది. అసలు ఇంకా అడుగు వేయడానికి కూడా గ్యాప్ లేదు. శ్రావణ మాసం క్లీనింగ్ కదా, ఈ మాత్రం ఉండదులే. ఇదంతా అయిపోయింది. మార్నింగే సునీల్ ఉన్నప్పుడే క్లీన్ చేసేసాము. ఇంకా అంతా కసులు కొట్టేసేయాలి. చూడండి, మొత్తం మెస్సీ అయిపోయింది. మొత్తం ఎక్కువ ఈ 2 రూమ్స్లోనే అయింది. క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి చూపిస్తాను ఎలా క్లీన్ చేసామో చూడండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా క్లీన్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మా ఈ చిట్టుపట్టి హౌస్ ఎలా క్లీన్ చేసుకున్నాము, ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతవరకు అయితే అయిపోయింది. అత్త ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. అంతవరకు అయిపోయింది. అత్త బట్టలు ఒక్కటి క్లీన్ చేస్తుంది. ఇంకా కిచెన్ అయితే మాకున్నది కొన్ని సామాన్లే, బట్ చిన్న ఇల్లు కదా. కానీ మాకు ఇక్కడ ఎలకలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ టైం పట్టింది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇదైతే మొత్తం దుమ్ము దులిపేసాము. అలా అయితే క్లీన్ చేసుకున్నాము. జర్నీ అయిపోయి వచ్చిన తర్వాత నాకైతే కోల్డ్ ఫీవర్ ఇంకా తగ్గలేదు. బట్ ఏంటంటే ఇంకా శ్రావణ మాసం మస్ట్ అండ్ షుడ్ కాబట్టి తప్పదు. ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా ఇది మార్నింగ్ చూపించాను కదా, మార్నింగే క్లీన్ చేసేసాము. ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తం తీసేసాము. తీసేసి మొత్తం నీట్గా కసులు కొట్టేసి బండలు తెచ్చేసాము. ఆల్రెడీ మొత్తం సెట్ చేసాము. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా బయట మొత్తం చూడండి చెత్త ఎలా ఉందో. మా ఈ చిన్న ఇంట్లో ఇంత చెత్త దాగి ఉంది. మొత్తం క్లీన్ చేసి బయట వేసాము. రేపు ఇంకా కసువు బండి వచ్చిన తర్వాత కసువు బండిలోకి వేసేయడమే. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీరు ఎలా క్లీన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి.